హాయ్ హలో అందరికీ నేను మీ మల్లిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ రెసిపీ బీరకాయ కుర్మా అండి. ఎలా చేయాలనేది ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు సింపుల్ ప్రాసెస్ ఇది, ఏం లేదు అసలు. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్ ఉంటే చేసేసుకోవచ్చు. బీరకాయ మంచినపప్పు వేసి ఫస్ట్ కట్ చేసుకోవాలండి. బీరకాయ నేనైతే 4 తీసుకున్నాను. లేతగా ఉన్నింది బీరకాయ. 4 తీసి బాగా, నేను తోలు తీయలేదండి. తోలు వద్దనుకున్న వాళ్ళు తోలు తీసేయచ్చు. కట్ చేసుకొని చిన్న చిన్న పీస్గా మంచినపప్పు వేసి 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఉడకనించి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ సోంపు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా నూనెలో ఫ్రై చేయాలండి. స్మెల్ బాగుంటుంది అసలు నూనెలో 5 మినిట్స్ ఫ్రై చేస్తే. అదంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలండి. కరింపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో అయితే ఒక పార్ట్ స్కిప్ అయిందండి. కుర్మా ప్రిపరేషన్ స్కిప్ అయింది. అది ప్రిపరేషన్ ఏంటంటే టమాటో, ఎర్రగడ్డ, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర వేసుకొని, మిరియాలు మీ చాయిస్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. అవి వేసి ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం మేమైతే. మీరు కుర్మా వద్దనుకుంటే మీరు నార్మల్గా చేసుకోండి. టమాటో, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసి పులుసులా చేసుకోండి. మేము ఇప్పుడైతే ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి. దీనికి పెద్ద పెద్ద ముక్కలుగా కోయకూడదండి. ఆనియన్ చిన్న చిన్నదిగానే ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అయింది. ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్, లేదంటే కొంచెం టేస్ట్ అనేది ఉండదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కరింపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత కుర్మా అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి, లేదంటే పచ్చి వాసన వచ్చిందంటే అసలు టేస్ట్ బాగోదు. వాసన అంతా వెళ్ళేదాకా బాగా ఉడకనించుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనించండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడైతే మేము 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకున్నాము. అన్నీ మిక్సింగ్ కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. ఓన్లీ మిరప్పొడి అయితే 1 స్పూన్ వేసుకోండి. ఏమంటే మొత్తం మిరకాయలు కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది. మేమైతే అన్ని మిక్సింగ్ మిరప్పొడి కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాం, తక్కువ కారం ఉంటుందని. బాగా ఉడకనించాలి ఇది. మిరప్పొడి పచ్చి వాసన పోయేదాకా బాగా 5 మినిట్స్ ఉడకనించాలండి. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనించండి. ఉడకనించిన తర్వాత చూడండి వాటర్ అంతా పైన తేలుతుంది. అది వచ్చేదాకా ఉడకనించేసి మనం బీరకాయ మంచినపప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి కొద్దిగా ఇంకొక సాల్ట్ చాలకపోతే సాల్ట్ వేసుకోండి. ఇంతకుముందు కుర్మాలో వేసాం కదా, అది కాకుండా చాలకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి, లేదంటే లేదు. తినేటప్పుడు టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 మినిట్స్ ఉడకనించాలి. ఆ కుర్మాలో ఏమంటే ఆ కాయకి బాగా సాల్ట్ ఆ కుర్మా అనేది పడుతుందండి బాగా ఉడికించామంటే. ఇప్పుడు అంతేనండి, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనించండి. మేమైతే ఒకటి చెప్పాలండి మీకు, మేమైతే బీరకాయలో ఇదే కాదు పచ్చడి చేస్తాము, మళ్ళీ బీరకాయ తోలులో కూడా పచ్చడి చేస్తామండి. అది కూడా రాబోయే వీడియోస్లో నేను తీసి పెడతానండి. ఇప్పుడైతే ప్రస్తుతము బీరకాయ కుర్మా అయితే చేశాను. టైం దొరికినప్పుడు బీరకాయ తోలుతో కూడా మేము పచ్చడి చేస్తాం కదా, ఆ వీడియో అనేది కూడా తీసి అప్లోడ్ చేస్తాను. ఏమంటే మీకు చెప్పాను కదండి లాస్ట్ వీడియో, నాకు హెల్ప్ చేయాలంటే చాలామందికి ఇష్టమని. మీ యొక్క లైక్ అయితే నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. నాకు సపోర్ట్ చేసి మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలండి. మీరు ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మీ యొక్క లైక్ నాకు కావాలండి, మీ సపోర్ట్ కూడా కావాలి. అంతేనండి. ఇప్పుడు కొత్తమల్లి, పుదీనా వేసి కరింపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు అంతేనండి, రెడీ అయిపోయింది. కరింపాకు కొత్తమల్లి వేసి దింపుకున్నాం కదా. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్గా ఉందండి, ట్రై చేసి చూడండి.